ఆదిలాబాద్ ఎంపీ నియోజకవర్గంలో కాంగ్రెస్ డబ్బుల పంపిణీ తారాస్థాయికి చేరింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలో హస్తం నేతలు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. ఓటర్ స్లిప్ల పంపిణీ ముసుగులో ప్రతి ఓటుకు 500 రూపాయలను పంపిణీ చేశారు. రాత్రి మొదలైన ఈ ధన ప్రవాహం ఉదయం నుంచి వరకు కొనసాగుతోంది. దీనిపై ఫిర్యాదు చేసిన అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నికల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక పరిధిలో ఓటర్లను మభ్యపెట్టడానికి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు డబ్బులు పంపిణీ చేయడం జరుగుతున్నది. నిన్న అర్ధరాత్రి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దుర్గానగర్, అరగే, పిట్టలవాడతో పాటు ఇతర కాలనీలలో అర్ధరాత్రి సమయంలో కాంగ్రెస్ నేతలు ఇంటింటికి 500 నోట్లను పంచడం జరిగింది. అయితే ఒక కవర్ లో కరపత్రాన్ని, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి కరపత్రంతో పాటు 500 రూపాయల నోట్లను ఒక కవర్ లో ఉంచి ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. ఈ విషయంలో చాలా అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు, అలాగే జిల్లా ఎస్పీకి, అలాగే ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ డబ్బులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అదే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో ఇలా మభ్యపెట్టడం సరికాదని చెప్పేసి కాలనీ వాసులే తిరగబడిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.